సో అటాక్ తర్వాత కూడా ఆయన ఎక్కడ కాలు ఇంట్లోనే ఉండి బయట పెట్టకుండా లేడు కదా, జరుగుతూనే ఉంది కదా. ఆ తర్వాత జరిగిన పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏంటి అంటే, అంత పెద్ద గాయం తర్వాత కూడా ఆయన చేసిన ఫైట్స్ లో, ఆయన చేసిన పోరాటంలో, ఆయన చేసిన దాంట్లో మనకి ఆ తర్వాత 97లో ఫైరింగ్ తర్వాత ఇక మొత్తం అన్ని మీటింగ్స్, నిజాం కాలేజ్ మీటింగ్ అయినా, నీకు వరంగల్ మీటింగ్ అయినా, ఎక్కడ మీటింగ్స్ జరిగినా కూడా ఆల్ పబ్లిక్ మీటింగ్స్ ఈజ్ గద్దర్ కనబడతాడు మీకు అంతే. కానీ ఇవాళ అదే గద్దరు తెలంగాణను అవమానించేలాగా కొందరు మాట్లాడుతున్నారు కదా. గద్దరు అంటే ఒక మావోయిస్ట్, గద్దర్ అంటే ఒక నక్సలైట్. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఎప్పుడైనా గద్దర్ భావజాలం అసలు ఈ దేశ అంటే వాళ్ళు జాతీయవాదంతో సంబంధం లేని భావజాలం. అదే ఇప్పుడు భారత్ అప్ని మహానుభూమి ఇస్కి కహాని సునోరే బాయ్, భారతదేశం కోసం రాసిండు కదా, ఇంకొక దేశం కోసం అని పొగుడుతూ రాసిన పాటలు కావు ఇవి. భారతదేశంలో ఉన్న సహజ సంపద, ప్రకృతి సంపద, భారతదేశంలో బ్రతుకుతున్న అందరు ప్రజల్లో, అట్టడుగు ప్రజల్లో, పీడిత ప్రజల కోసం రాసిండ్రు కదా. తన పాటల్లో 5000 పాటలు ఆసుగా పాడి ప్రజలకు అందించిన ఆయుధాన్ని వాళ్ళని ఎక్కడ కూడా ఇగో ఈ పాట ఈ భారతదేశానికి, ఈ మట్టికి, నేలకి, ఈ ప్రజలకు వ్యతిరేకమైన పాట, ఈ భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమైన పాట కానీ అని ఎక్కడ చెప్పగలుగుతారు వాళ్ళు? కేవలం ఇదొక స్క్రిప్టెడ్ డిస్కషన్ లాగా కొన్ని రోజులు నడిపేయాలని చెప్పి వాళ్ళు భావించినట్టున్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎంత దగ్గరగా ఉన్నారు, పీడిత ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు, వారెంత న్యాయం చేస్తున్నారు ప్రజలకి, ఈ దేశ సంపదని కొల్లగొట్టడంలో వాళ్ళ హస్తం ఎంత ఉంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు గద్దర్ని భౌతికంగా ఉన్నప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అవును. ఇప్పుడు ఆయన భౌతికంగా లేకుండా ఉన్న తర్వాత కూడా ఆయన మీద దాడి జరుగుతున్నది. ఒక రకమైన దాడి కదా. ఎందుకు జరుగుతుందంటే, గద్దరన్న ప్రజల గుండెల్లో ఉన్నాడు, గద్దరన్న ఈ ప్రకృతిలో ఉన్నాడు, ప్రజల గుండెలలో ఉన్నాడు, చెట్టు సేమలలో ఉన్నాడు. తన సంస్కృతి, తన పాట ఆట ద్వారా ప్రజల గుండెల్లో ఉన్నాడు. అక్కడే ఆగలేదు గద్దరన్న అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యిండు, పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యిండు, పాటగా ఎంటర్ అయ్యిండు. గద్దరన్న అవార్డ్స్ రూపంలో ఎంటర్ అయ్యిండు. గద్దరన్న ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా, ప్రపంచ వేదిక కూడా మాట్లాడవచ్చు. సో రేపు ఈ ప్రోగ్రామ్ ఉన్నది. అవును. సో అందరు ఆహ్వానితులైనా? అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం. ముఖ్యంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంగా అవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దాంతోపాటు గద్దరన్నపై ఆ రోజుల్లో జరిగిన కాల్పుల తర్వాత వచ్చిన పుస్తకావిష్కరణ ఉంటుంది మెయిన్గా. అందరినీ పుస్తకం అన్నారు, కలాల కవాతు. దాంట్లో 29 ఆర్టికల్స్ ఏవైతే ఆ రోజుల్లో వచ్చినాయో ఆ పుస్తకావిష్కరణ ఒకటి ఉంటుంది. ప్రొఫెసర్ శాంతా సిన్హా చైర్పర్సన్ వారు, తర్వాత ఇంకా చాలామంది కవులు, మేధావులు, కళాకారులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. సో ఎప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఫౌండేషన్ ఎప్పుడు పెట్టినా అందరినీ కలుపుకొని కలిసి పోస్టర్ ఆవిష్కరణలు చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ మనం ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ ప్రోగ్రాం తర్వాత అంటే మీ ద్వారా ప్రజలకి చెప్పాలనుకున్నాం, ఈ April 6 తర్వాత మరో ప్రోగ్రాం ఇక పూర్తిగా కళాకారులతోనే ఉంటుంది. కళా సంస్కృతి, గద్దర్ కళా సంస్కృతి ఏదైతే ఉందో, అంటే గద్దరన్న రాసిన పాటలు, దాంట్లో ప్రకృతి పాటలు, స్త్రీ పాటలు. అంటే ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారా? ఎస్, ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం. అది కూడా ఏ సందర్భంలో పెడుతున్నారు? అది ఏ రోజు, ఏ సందర్భంలో పెట్టబోతున్నారు? ఇప్పుడు April 6 తర్వాత జూన్ ఆర్ జూలై. ఓన్లీ కళాకారులకి. అంటే సందర్భం ఏంటి, ఏ సందర్భంతో పెడుతున్నారు దాన్ని? అంటే ఇప్పుడు తెలంగాణ ఏదైతే ఉందో, మనకు తెలంగాణ ఫిబ్రవరిలో పార్లమెంట్లో బిల్లు బిగ్గితే నెగ్గినాక మనకు జూన్లో ఎలక్షన్స్ వచ్చినాయి. అవునా? సో ఈ నేపథ్యం తీసుకొని ఏదైతే పాట తన జీవితకాలం ఏదైతే ఒక పాటగా, ఒక ఆటగా, ఒక మాటగా, ఒక లీడర్ ఐకాన్ ఎట్లయితే ప్రజలకు నిలబడ్డాడో వాళ్ళందరినీ కలుపుకొని, కవుల్ని, పాత తరంతో కొత్త తరం వాళ్ళందరినీ కలుపుకొని మన జూన్లో, ఎందుకు అంటే మన తెలంగాణ
ఆవిర్భావ దినోత్సవం ఏదైతుందో దాని పురస్కరించుకొని ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? మీరు కల్చరల్ సెంటర్ అన్నారు, ప్లేస్ అన్నారు, ఏమైంది? అది ఎంతవరకు వచ్చింది? మీరు పెద్ద డిజైన్ చేసినారు, టూరిజం ప్లాజాలు అందరికి చూపించారు, అందరు అభిప్రాయాలు చెప్పారు. అవును, గవర్నమెంట్ అభిప్రాయం ఏంది? ఈ మధ్య కాలంలో నిన్న మొన్న కూడా అవార్డ్స్ లో బట్టిని కలిసినట్టున్నారు కదా, ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిరా మీరు? వాళ్ళు ఏమైనా చెప్పిరా మీరు? ఇప్పుడు గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు ప్రకటన అది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. మీరు కూడా ఉన్నారు, మా సభ్యుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్, అట్లాగే జీలకర్ర మల్లారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరి సమక్షంలోనే ఫౌండేషన్ అనేది డిక్లేర్ చేసిండ్రు గవర్నమెంట్. చేయడంతో పాటు అవార్డ్స్ డిక్లేర్ చేసిండ్రు. దాంతోపాటు మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వర్ధంతికి 1 ఎకరం స్థలం నెక్లెస్ రోడ్లో గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ అన్న కళాక్షేత్రాన్ని నిర్మాణం మీకే అప్పచెప్తాము, డిజైన్స్ వేయండి అని అన్నారు. ఆ డిజైన్స్ అన్ని వేసినాము. ఇప్పుడు మా సభ్యులందరూ కూడా వచ్చారు. చాలాసార్లు డెలిగేషన్గా వెళ్ళినాం మేము. సో ఇప్పుడు నాకు తెలిసి జూన్ వరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అవార్డ్స్ ఫంక్షన్ దగ్గర కలవడం జరిగింది, కానీ ఈ అంశాన్ని నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే అది మనకు వాళ్ళు ఒక మర్యాదపూర్వకంగా ఒక ఇన్విటేషన్ మాకు కూడా పంపించారు, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని. సో ఆ దశలో ఎందుకంటే మనం ఫౌండేషన్ ద్వారానే ఈ అవార్డ్స్ ప్రకటించారు కాబట్టి ఐఎమ్ ఆల్సో ఏ ఇన్వైట్ దేర్. ఇప్పుడు నెక్లెస్ రోడ్ అయినా మళ్ళీ వేరే ప్లేస్ అయినా అటు ఇటు మారుస్తున్నారా? అది ప్రభుత్వం బహుశా ఒక విధానపరమైన నిర్ణయంతో, అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే అది ఫౌండేషనే నిర్మాణం చేసి నిర్మాణం కూడా చేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ మా ప్రభుత్వం మీద బాధ్యత కాకుండా గద్దర్ అన్నని ఎప్పుడూ ఒక ఇండిపెండెంట్గా ప్రభుత్వం ఒక స్థలం ఇస్తుంది. ఓకే, దాంట్లో ప్రభుత్వం కూడా తోడ్పాటు దేంట్లో ఉంటుంది, స్థలం ఇవ్వడము, దానికి క్లియరెన్స్లు ఇవ్వడం వరకు మేము ఉంటాము. తర్వాత ప్రజలందరినీ కలుపుకొని ఆ గొప్ప కళాక్షేత్రాన్ని నిర్మాణం చేద్దాము అని అన్నారు. వ్యక్తులుగా వాళ్ళందరూ కూడా దే వాంట్ టు కాంట్రిబ్యూట్. మేము ఇంకా అంటే నేను ఒక్కొని వెయిట్ చేస్తాను ఇక్కడ, యావత్ తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు ఆ కళాక్షేత్రం ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా అది కూడా నెక్లెస్ రోడ్ దగ్గరే ఉండాలనేది అందరి కోరిక. ఇంకో ప్లేస్ అయితే అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. అవును, సో అక్కడే ఉండాలి. సో అది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు మనం సాధించుకునే దాంట్లో, మనం విన్నవించుకునే దాంట్లోనే ఉంటాం. సో వాళ్ళు మళ్ళీ ఒక నిర్ణయం వచ్చి ప్రకటించే అవకాశం ఉంది. జూన్ వరకు చేస్తారనేది ఒక సూచన ప్రాయంగా నాకు ఉన్న సమాచారం. అది ఎంతవరకు చూద్దాం, రేపు కలుద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు ఈ ప్రోగ్రామ్ ఉన్నది ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాల పేరుతో. రేపటికి 29 సంవత్సరాలు గద్దరన్న మీద కాల్పులు జరిగి ఆ దుర్ఘటనని గుర్తు చేస్తూ రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉండబోతున్నది. అందరూ ఆహ్వానితులే అని గద్దర్ ఫౌండేషన్ ఆహ్వానిస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.